సూర్యాపేట జిల్లాలో కలకలం రేగింది. పిల్లల్ని అపహరిస్తూ పిల్లల్ని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ముఠా పట్టుబడడంతో ఒక్కసారిగా కూడా ఆందోళన నెలకొంది. 13 మంది సభ్యుల్ని అరెస్ట్ చేశారు. 10 మంది చిన్నపిల్లల్ని కూడా గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరొక 23 మంది పిల్లల్ని కూడా అక్రమంగా దత్తత ఇచ్చినట్టుగా, అక్రమంగా రవాణా చేసినట్టుగా పోలీసులు తేల్చడం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంగా గత కొంతకాలంగా ఒక 13 మంది సభ్యులు ముఠాగా ఏర్పడి పిల్లలైనటువంటి దంపతులని ఎరవేసి వాళ్ళని టార్గెట్ చేసి ఇతర ప్రాంతాల నుంచి పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు అక్రమంగా దత్తత ఇస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ తెలపడం జరిగింది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో పిల్లల అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా అడపదడప వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక జంటను పట్టుకొని విచారించగా ఈ డొంకంతా కూడా కదిలింది. యాదగిరి, ఉమార్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు గుడ్లు వ్యాపారం చేస్తూ గ్రామాలను సంచరిస్తూ పిల్లలైనటువంటి దంపతులను టార్గెట్ చేసి పిల్లల్ని దత్తతిస్తామంటూ నమ్మబలికి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తుల ద్వారా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతూ లక్షల రూపాయలకు పిల్లల్ని నమ్ముతున్నట్టుగా ఎస్పీ నరసింహగౌడ్ తెలపడం జరిగింది. ఇప్పటివరకు 23 మంది పిల్లల్ని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వివిధ వ్యక్తులకి దత్తత ఇచ్చినట్టుగా, అక్రమంగా అమ్మినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అక్రమ దత్తత అని కూడా చెప్తా ఉన్నారు. అక్రమంగా దత్తత తీసుకున్నటువంటి వారి పట్ల కూడా కేసులు నమోదు చేశారు. ఈ 13 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, ముంబై ప్రాంతాల నుంచి ఈ పిల్లల్ని తీసుకొస్తున్నట్టుగా కూడా పోలీసులు తెలుపుతారు. ఇది ఒక రాకెట్గా చెప్తా ఉన్నారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ప్రధానంగా విజయవాడ సంబంధించి, హైదరాబాద్ సంబంధించి, ముంబై సంబంధించి కొద్దిమంది వ్యక్తుల హస్తం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. వీళ్ళందరినీ మళ్ళీ కస్టడీ తీసుకొని లోతుగా విచారణ చేసి ఈ పిల్లల అక్రమణకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తామని కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ తెలపడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ తిరుమలగిరి పక్కనటువంటి బొల్లంపల్లి రహదారిపైన ఒక్కసారిగా ధర్నా కూర్చున్నారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు. అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా మొలకలు వస్తూ ఉంటాయి. ధాన్యం కొనే దిక్కు లేదంటూ కూడా రైతులు హైదరాబాద్ టు సూర్యాపేట రహదారిపైన ఒక్కసారిగా ధర్నా కూర్చున్నారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. నెలల తరబడి పడిగాపులు కాస్తూ ఉన్నాం. కళ్ళు కాయలు కాసాలు ఎదురు చూస్తూ ఉన్నాం. వానాకాలం సీజన్ వచ్చింది. వ్యవసాయం పనులన్నీ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి. ఈ ధాన్యం కొనుగోలు కోసం కళ్ళాల్లో ఎన్ని రోజులు ఎదురు చూడాలంటూ కూడా రైతులు వాపడం జరిగింది. కలెక్టర్ వచ్చి తమకు సమాధానం చెప్పేంతవరకు కూడా ధర్నా విరమించలేదని భీష్మించి కూర్చున్నారు. ఎట్టకేలకు కలెక్టర్ ఫోన్లో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 24 గంటల్లోగా తమ ధాన్యాన్ని అంతా కొనకపోతే మరొకసారి ధర్నా చేస్తాం, జిల్లా బంధు పిలుపునిస్తామని కూడా రైతులు అల్టిమేటం జారీ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కార్మిక మాసోత్సవాల్లో భాగంగా లష్కర్ బజార్లో ఉన్నటువంటి హమాలి అడ్డా దగ్గర బీఆర్ఎస్ కార్మిక విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ముత్తోజు సత్యనారాయణ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఆర్టీసీలో పనిచేసినప్పుడు ముత్తోజు సత్యనారాయణ అనేక పోరాటాలు చేశారని, ఆయన స్ఫూర్తితో మేమంతా కూడా కార్మికుల పక్షాన నిలబడే విధంగా పోరాటాలు చేస్తున్నామని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు అదేవిధంగా వీధి వ్యాపారుల జోలికి వెళ్ళొద్దని ఈ సందర్భంగా దాస్య వినయ్ భాస్కర్ హితవు పలికారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే దంతలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో ధాన్యపు కొనుగోలులో తీవ్ర నిర్లక్ష్యానికి అధికారులు అటు కొనుగోలు సెంటర్కి సంబంధించినటువంటి నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో అక్కడికి వచ్చినటువంటి లారీ ముందు కూర్చొని వాళ్ళ ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ రైతుల పక్షాన వినిపిస్తూ ఉంది. ప్రధానంగా 30 రోజుల నుంచి ధాన్యపు కొనుగోలు సెంటర్కు ధాన్యం తీసుకొచ్చినా ఇప్పటివరకు కొనుగోలు జరగడం లేదని, ఇప్పటికైనా సక్రమంగా కొనుగోలు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తుంది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈ నెల 31వ తేదీన శనివారం రోజు ఎల్లుండి హైదరాబాద్లోని జలవిహార్లో జరిగేటువంటి టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సంబంధించినటువంటి రజతోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూనియన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఈరోజు వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజేఎఫ్ తెలంగాణ ఫోరం తెలంగాణ ఉద్యమంలో పోషించినటువంటి పాత్ర మరవలేనిదని చెప్పేసి, ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి, రజతోత్సవ వేడుకల సందర్భంగా యూనియన్ అధిష్టానానికి, యూనియన్ నాయకులందరికీ
జర్నలిస్టులందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు కావచ్చు, ప్లాట్లకు సంబంధించినటువంటి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైన వారికి అందరికి ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పేసి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్లాట్ల సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పేసి, త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో TUWJH 143 రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా ఖాన్తో పాటు సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్, జమినీ సురేష్తో పాటు జిల్లా యూనియన్ నాయకులు చంద్రశేఖర్ రావు, రాజేష్ గౌడ్, ఖానాపురం ప్రదీప్, అహ్మదుల్లా ఖాన్, శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ రిలీజ్ చేసినటువంటి ఎమ్మెల్యేకు యూనియన్ నాయకులంతా కూడా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద ఈరోజు స్వేరోస్ ఆధ్వర్యంలో స్వేరోస్ జిల్లా నాయకులు రెడ్డిపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో స్వేరోస్ జెండాలు చేతపూని నిరసన కార్యక్రమాలు తెలియజేసినటువంటి పరిస్థితి తెల్కపల్లి మండల కేంద్రంలో కనిపించింది. గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని విద్యార్థుల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు గురుకుల కార్యదర్శి వర్షిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గురుకులాల్లో ఇప్పటికే శానిటేషన్ సిబ్బంది తొలగించి విద్యార్థుల చేత టాయిలెట్ శుభ్రం చేయిస్తున్నారని చెప్పేసి, ఇదెక్కడి దౌర్భాగ్యం అని చెప్పేసి, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదని చెప్పేసి, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు RS ప్రవీణ్ కుమార్ కార్యదర్శిగా ఉన్నప్పుడు గురుకులాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా నడిచాయని చెప్పేసి, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా గురుకులాల్లో చదవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అలుగు వర్షిని కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా స్వేరోస్ నాయకులు రెడ్డిపాకుల శివశంకర్తో పాటు పలువురు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంది. ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపుర, ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఎత్తన్నప్పటికీ ఆ ప్రాజెక్టుల దిగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నానికి 1,00,000 క్యూసెక్ల వరద వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టు దిగువన నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.38 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు అవుట్ఫ్లో 1,559 క్యూసెక్లుగా ఉంది. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చంద్రమౌళి అనే పంచాయతీ కార్యదర్శి విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో మంచిర్యాల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కూడా కార్యదర్శుల సంఘం, అలాగే TGO, TNGO సభ్యులంతా కూడా ఇవాళ ఆయన అంత్యక్రియలకు హాజరై అనంతరం మీడియాతో మాట్లాడారు. పని భారం అధికమై ఆయన ఒత్తిడి భరించలేకే మరణించాడని, 16 నెలలుగా రావాల్సినటువంటి బకాయిలు ఏరియర్స్ పెండింగ్ ఉండడం వల్లనే ఆయన దాన్ని తట్టుకోలేక ఎన్నోసార్లు తమతో బాధను వెల్లుబుచ్చుకున్నప్పటికీ తాము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా నిధులు ఇవ్వలేదు. దీంతో అతను వీటన్నిటి భరించలేక పని ఒత్తిడి కారణంగా అతను మృతి చెందాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తమకు ఇవ్వాల్సినటువంటి ఏరియర్స్ను తక్షణం ఇవ్వాలంటూ వాళ్ళైతే డిమాండ్ చేశారు. మరొక వార్త, కోరుట్లకు చెందినటువంటి మావోయిస్టు గత 40 ఏళ్ళుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు దేవుజీ. అయితే ఇటీవల నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఆయనకే ప్రధాన కార్యదర్శి కట్టుబెడతారనేటువంటిది ఒక వాదన వినిపిస్తుండగా, అయితే కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి దేవుజీ అసలు బ్రతికే ఉన్నాడా? అయితే అలా కుటుంబ సభ్యులు మాత్రము లెటర్ ఇప్పటికీ ఒక లేఖను విడుదల చేశారు. వారి తమ్ముని కూతురు ఎక్కడున్నా కూడా తిరిగి రావాలని మీకోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా మీ లేఖ రాయడము మరొక చర్చకు దారితీస్తుంది. మరి దేవుజీ అసలు ఉన్నాడా లేక అసలు ఏంటి అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సమావేశ మందిరంలో జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే రానున్న వర్షాకాల నేపథ్యంలో ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు వారికి వివరించడం జరిగింది. అంతేకాకుండా స్థానికులు ప్రజలు కూడా వానాకాలం నేపథ్యంలో ఎవరు కూడా సీజనల్ వ్యాధులకు గురి కాకుండా ఇంటి పరిసరాల ప్రాంతంలో కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఈగలు దోమలు ఎక్కువ కనుక వచ్చినట్లయితే వాటిని నివారించుకోవాలి. అలాగే కర్టెన్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో చూసుకోవాలి. సీజనల్ వ్యాధులతోటి కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సీజన్ వ్యాధులకు గురి కాకుండా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆమె ఈ సమావేశ వేదికగా సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి పోచమ్మ ఆలయంలో ఉన్న పోచమ్మ విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి పోతలింగన విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే నిన్న రాత్రిపూట ఎవరైనా ఆకతాయిలు మధ్యమత్తులో చేశారా లేకుంటే కావాలనే చేశారనే అనే కోణంలో పొత్కపల్లి పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజశీష వైద్య సిబ్బందికి సూచించారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఏర్పాటు చేసిన బోన్ ఎయిర్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి వెలిగించి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశీష మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అన్ని ఆసుపత్రుల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని, ముఖ్యంగా శానిటైజేషన్ విషయంలోనూ అలాగే ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వార్డుతో పాటు ప్రసూతి వార్డు అలాగే అంటువ్యాధుల వార్డులలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు శానిటైజేషన్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో పాటు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు అలాగే పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొంటామని ఓవైపు ప్రభుత్వము చెప్తుంటే నిర్మల్ జిల్లాలో మాత్రం పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. గత వారం రోజులుగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రతిరోజు కూడా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేపడుతున్న అధికారులు మాత్రము ఈ ధాన్యం కొనుగోలు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. తాజాగా నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచంద మండలం బావాపూర్ గ్రామానికి చెందిన గోప శ్రీనివాస్ అనే రైతు తన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్కు ధాన్యం బస్తాతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ధాన్యం బస్తాను తీసుకొచ్చి జిల్లా కలెక్టర్కు తన ఆవేదనను వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా కూడా లక్ష్మణచంద మండలంలో పిఎస్సి సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని తన గోడును వెలిబోసుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు వేడుకున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నర్సాపూర్ జి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అకస్మాత్తుగా మూసివేయడంతో రైతులు ఆందోళన చేపట్టారు. నర్సాపూర్ మండలం తురాటి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే రైతు తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి 15 రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా అలసత్వం ప్రదర్శించారు. పైగా ఈరోజు నుంచి పిఎస్సి సెంటర్ను మూసివేస్తున్నట్టు అధికారులు పేర్కొనడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన చేపట్టారు. ఇలాంటి ముందస్తు సమాచారం లేకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అకస్మాత్తుగా మూసివేయడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ అనే యువ రైతు తాను తీసుకొచ్చిన 1100 బస్తాలను రోడ్డుపై పడేసి తన నిరసన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తుంటే మరోవైపు నిర్మల్ జిల్లాలో మాత్రం అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ధాన్యం కొనుగోలు చేయకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనాలోచితమైనటువంటి నిరాధారమైనటువంటి వార్తలు ప్రచురిస్తున్నారని ఏబిఎన్లో ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇక సిద్దిపేటలోని ఇందిరానగర్ పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు రెండో దఫా 4వ రోజు కూడా శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి జిల్లా డిఈఓ శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి ఇటు తూప్రాన్ మండలం పోతురాజుపల్లిలో నేను రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో ఒక దేవాలయంతో పాటు పలు ఇళ్లలో దొంగలు పడి బంగారంతో పాటు దేవాలయంలోని హుండీని పగలగొట్టి నగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. NH 45కి సంబంధించిన సర్వీస్ రోడ్డుని మూసివేయొద్దని చెప్పి రామాయంపేటలో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేశారు. తమకు సర్వీస్ రోడ్డు మూసివేయడం ఫలితంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 113వ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేశారు. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి ఆయా ప్రాంతాలకు సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తక్షణమే ఆ జీవోను రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు ఎమ్మెల్యేలు మాణిక్రావు అట్లాగే చింతా ప్రభాకర్ కలిసి హరీష్ రావు బర్త్డే సందర్భంగా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రూపొందించినటువంటి పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు చేస్తున్నటువంటి సేవల్ని ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కొనియాడారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం లేదని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు దుయ్యబట్టడం జరిగింది. ఇక సదాశివపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ మృతి చెందడం వివాదాస్పదమైంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఆ మహిళ మృతి చెందిందని చెప్పి అక్కడి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. ఇక జహీరాబాద్లో వర్షాలు పెద్ద ఎత్తున కురిశాయి. ఈ వర్షాలకు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమైపోయి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆందోళన చేశారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యం ఫలితంగా ఇక్కడ మురికి కాలువల్ని సక్రమంగా నిర్వర్తించే పరిస్థితి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కాలువలని సక్రమంగా నిర్వహించాలని చెప్పి వాళ్ళ ఈ సందర్భంగా పట్టణ ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలోని మరో ప్రధాన వార్త, జీలుగు విత్తనాల కొరకు రైతులు బారులు తీరిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున జీలుగు విత్తనాల కేంద్రాలకు చేరుకొని రైతులకు సరిపడేంత ఎరువులు విత్తనాలు, ముఖ్యంగా జీలుగు విత్తనాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొన్న రామారెడ్డి మండల కేంద్రంలో జరిగినటువంటి రసాభాసను మరవక ముందే ఇవాళ కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు, ముఖ్యంగా జీలుగు విత్తనాలు అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు వేదికలు ఉన్నటువంటి అధికారులను నిలదీసిన సందర్భం స్పష్టంగా ఉంది. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి లేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన 10 సంవత్సరాల పాటు ఎలాంటి ఎరువులు విత్తనాల కొరత లేదని, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎరువులు విత్తనాలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసి గతాన్ని గుర్తు చేసుకున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం సకాలంలో స్పందించి రైతులకు సరిపడినటువంటి ఎరువులు విత్తనాలు గోదాములతో పాటు అదేవిధంగా వ్యవసాయ సహకార కేంద్రంలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలోని రైతులు. ప్రధాన వార్తా విషయానికి వస్తే, బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ముక్కాల్ పోలీస్ స్టేషన్ ముట్టడించారు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులపై కేసు నమోదు చేయించారు బాల్కొండ కాంగ్రెస్ నాయకుడు ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాపై గత కొద్ది రోజుల నుంచి బాల్కొండ నియోజకవర్గంలో వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా, మొరం దందా కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలపై నిలదీస్తున్న సందర్భంలో అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ముక్కాల్ పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఏ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేశారని స్థానిక ఎస్ఐని నిలదీసిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఈ విషయంపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి అది ప్రజలందరకు
అందేంత వరకు నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో బాల్కొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడం జరిగింది. వివిధ అంశాలపైన పోలీసులు కక్ష కట్టి బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిలదీస్తూనే ఉంటారని హెచ్చరించారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.